టర్నింగ్ తీసుకోమని చెప్తే ముందుకెళ్తారేంటి? వెనక్కి రండి, లేట్ అవుతుందని చెప్తున్నాను కదా. అసలు మీకు డ్రైవింగ్ వచ్చారదా? అయ్యో సారీ సార్, ఒక్క నిమిషం. అరుణ కొంచెం జరుగు. సార్ ఏంటి? ప్లీజ్ సార్, మా అమ్మి ఎగ్జామ్, ప్లీజ్ సార్. పోవయ్యా, పో 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 పో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. సారీ అక్క, ఆయన ఫాస్ట్గా వెళ్ళమని టెన్షన్ పెట్టేసరికి ఏం చేయాలో అర్థం కాక ఆపేశాను. ఏం పర్వాలేదులే, 4 రోజులు పోతే నీకే అలవాటైపోతుంది. కస్టమర్ అవసరాన్ని బట్టి మనం అప్పుడప్పుడు షార్ట్ కట్స్లో కూడా తీసుకువెళ్తూ ఉండాలి. కానీ నాకు ఈ రూట్స్ ఏవి తెలియవు కదా. సమారీ లేనప్పుడు ఫోన్లో మ్యాప్లు ఓపెన్ చేసుకుని ఏ టైంలో ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో, ఫాస్ట్గా వెళ్ళాలంటే ఏ షార్ట్ కట్లో వెళ్ళాలనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం వెళ్లే ప్రతి దారి గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆటో డ్రైవర్గా మన బాధ్యత అది. ఇదిగో నీ మొదటి సవారీ డబ్బులు తీసుకో. నాకెందుకు? నువ్వే కదా నడిపావు. సవారీ నీదే, డబ్బులు నీవే. నేను జస్ట్ సాయం చేశానంతే. సాయానికి డబ్బులు ఆశించరు. ఉంచు. నాకు 2 అక్కలున్నారు, అన్నయ్య ఉన్నాడు. కానీ నీలా ఎవ్వరూ ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. నిజంగా నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. రేయ్, మళ్ళీ వచ్చావేంట్రా? అసలు ఏం కావాలరా నీకు? ఇలా తగులుకున్నావేంట్రా? నా భార్య కూడా నీలా టార్చర్ పెట్టలేదురా నన్ను. ఇక నా వల్ల కాదు. అసలు నీకేం కావాలి? ఏముండా సార్, అదే మా అమ్మి సంగతి కొంచెం కుదరదని చెప్పాను కదా. ప్లీజ్ సార్, ఓతూరి నా ప్లేస్లో ఉండి ఆలోచించండి. విజయశాంతి చదువు ఆగిపోవడానికి కారణం నేనే సార్. ఇప్పుడు పరీక్షలు కూడా రాయకుండా పోయినాదంటే మళ్ళీ ఆ అమ్మాయి పరీక్షలు రాయడానికి 2 ఏళ్ళు పడుతుంది సార్. అందుకే మిమ్మల్ని ఇంత రిక్వెస్ట్ చేస్తాను. సార్, మా అమ్మి చాలా బాగా చదువుతుంది. అట్లాంటి అమ్మి లైఫ్లో ఓడిపోకూడదు సార్. బాగా చదువుకోవాలా, తనకి నచ్చిన స్థానాల్లో నిలబడాలా. అప్పుడే చనిపోయిన వాళ్ళన్నా సంతోషంగా ఉంటాడు. తన గురించి ఎంత ఆలోచిస్తున్నావు? ఏమవుతుంది ఏంటి నీకు?
హలో, నీ సిగ్గును చూస్తే సిగ్గుతో సిగ్గే సిగ్గుపడేలా ఉంది. పోండి సార్. విషయం ఏంటో చెప్పు. ఆ అమ్మకి భర్త ఉంది సార్. నువ్వు ఆ అమ్మాయి భర్తవా? మ్మ్. ఆశ్చర్యంగా ఉందే. కట్టుకున్న భార్య ఇంట్లో నుంచి కదలకూడదని, తన చెప్పు చేతల్లో ఉండాలని, తను చెప్పిన మాటే వినాలనుకునే ఎంతో మంది భర్తలున్న ఈ రోజుల్లో నా భార్య చదువుకోవాలి, తను కోరుకున్న స్థానంలో ఉండాలి అని నువ్వు ఇంత తపన పడుతున్నావా? ఆడపిల్ల తల్లి అయితే తన బిడ్డని ప్రాణంలా చూసుకుంటా సార్. కానీ అదే ఆడపిల్ల చదువుకుందంటే 10 తరాల తలరాతని భవిష్యత్తుని మార్చేస్తా సార్. అమ్మ తన బిడ్డ గురించి, బిడ్డ ఆకలి గురించి చూస్తా సార్. కానీ భార్య తన భర్త గురించి, తన కుటుంబం గురించి, మనవాళ్ళ గురించి, మనవరాళ్ల గురించి, అట్టా 10 తరాల గురించి ఆలోచిస్తా సార్. వాళ్ళ భవిష్యత్తుకి బాటలేస్తుంది. అందుకే నా భార్య చదువు ఇక్కడితో ఆగిపోకూడదని కోరుకుంటున్నాను. భార్య గురించి ఇంత గొప్పగా ఆలోచించే మగాళ్ళని నేనెప్పుడూ చూడలేదు. ఆలోచిస్తే నాలో కూడా నీ అంత మంచి భర్త లేడేమో అనిపిస్తోంది. భార్య చదువుకుంటే 10 తరాలు చక్కగా ఉంటాయని ఒక గొప్ప మాట చెప్పావు చూడు, అది నాకింకా బాగా నచ్చింది. నువ్వు నీ స్నేహితులు కలిసి నన్ను విసిగించిన నీ భార్య విషయంలో నీ కమిట్మెంట్ నాకు బాగా నచ్చింది. అందుకే నీ భార్య ఎగ్జామ్స్ రాయడానికి నా పవర్ అంతా యూజ్ చేసైనా సరే తను ఎగ్జామ్స్ రాసేలా చేస్తాను. వచ్చి విజయశాంతిని హాల్ టికెట్ తీసుకెళ్ళమని చెప్పు. సార్ థ్యాంక్స్ సార్. సార్ ఆ? మళ్ళీ ఏంటి? ప్లీజ్ సార్, ప్లీజ్ 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 సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. రేయ్ వద్దురా, దయచేసి ఈ పదం మాత్రం వాడొద్దు. జీవితంలో ఆ పదం వింటే ఏమైపోతానో అన్న భయానికి తీసుకొచ్చారు మీరు. చాలు, ఏం కావాలో చెప్పు. దానికి ముందు వెనక ప్లీజ్ అనే పదాన్ని మాత్రం వాడొద్దు. అదే సార్, నేను చెప్పినట్టు కాకుండా మీరే ఓ తూరి మా అమ్మకి ఫోన్ చేసి చెప్పినారంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. అదేంట్రా, తనతో ఎగ్జామ్స్ రాయించడానికి నువ్వింత కష్టపడ్డావు, నన్ను ఒప్పించావు. నీ కష్టం తెలిస్తే నీ భార్య కూడా సంతోషపడుతుంది కదా. వద్దు సార్, వద్దు. నేనేదో కష్టపడి ఆ అమ్మకి సాయం చేసిన మాదిరి ఉండకూడదు.